నిజంగా రాజకీయ పరిజ్ఞానం ఉంటే రాజకీయాల్లో నిలదొక్కోవాలనుకుంటే మరి జన్మలో త్రిష పేరు ఎత్తే వాతావరణం రాదు. రైట్. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే దివాళా తీసిన దేశం అంటే టక్కును గుర్తొచ్చేది పాకిస్తాన్. పాకిస్తాన్ నుంచి ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది బిచ్చగాళ్ళు మక్కా మదీనాకు వెళ్తారు. అంటే మక్కా మదీనా సౌదీలో ఉంటుంది. సో అక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ వస్తారు కాబట్టి అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇది నచ్చని సౌదీ గవర్నమెంట్ ప్రతి ఏటా కూడా వారిని తిరిగి పంపించేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు సతీష్ గారు మనకున్న సమాచారం మేరకు 38,000 మందిని డిపోర్ట్ చేసింది. ఇంకా 66,000 మంది వరకు విమానాశ్రయాల్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే సో పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది, దయచేసి అలా చెయ్యొద్దు, మనల్ని బిచ్చగాళ్ల దేశం పాకిస్తాన్ అని అనుకుంటారు అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. సో పైకేమో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, భారత్నేమో విమర్శిస్తూ ఉంటారు. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్ళు. ఏమంటారు? అంటే తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్ అని మనం పదే పదే చెప్తున్నాం. నిజంగా అక్కడ అంత దయనీయ పరిస్థితే ఉంది. పైకి మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలు, మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించడం అనేది పాకిస్తాన్కు అలవాటే. ముందు వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకోకుండా మిగతా వాళ్ళందరిపైన అవాకులు చవాకులు సవాళ్ళు విసరటం ఇవన్నీ వాళ్ళకి ఒక కామన్గా మారిపోయింది. మరి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో కానీ అలాగే ముఖ్యంగా ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రాలైన మక్కా మదీనా నగరాల్లో పాకిస్తాన్లో జరుపుతున్న అక్రమ భిక్షాటన దందా ఇప్పుడు ఇట్ బికెమ్ ఇష్యూ. ఎందుకు అంటే సౌదీ అరేబియా ప్రభుత్వం వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి ఓపెన్గా మీ బిచ్చగాళ్ళు పాకిస్తాన్ చెప్పింది, మీ పాకిస్తాన్ బిచ్చగాళ్ళ దందాను కట్టడి చేయకపోతే హజ్ ఉమ్రా వీసాలపై తీవ్ర ఆంక్షలు విధించాల్సి ఉంటుంది అని చాలా గట్టి అల్టిమేటం ఇస్లామాబాద్కు సౌదీ ఇచ్చింది. ఈ వార్నింగ్ దెబ్బకు భయపడిపోయిన పాకిస్తాన్ ప్రభుత్వం అయితే డ్యామేజ్ కంట్రోల్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. సౌదీలోని పాక్ రాయబార కార్యాలయం అయితే ఏకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో చేసి యాచించటం నేరం, అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారు, దయచేసి దేశ పరువు తీయకండి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అంటే దేశ పరువు తీయకండి అంటే మీ దేశంలో పరువు ఉంటే కదా, మీ దేశంలో పరువు ఉంటే వాళ్ళు ఎక్కడి వరకు ఎందుకు వస్తారు? మీ దేశంలో వాళ్ళకి ఆకలి తీర్చే ఆయుధం ఉంటే ఇక్కడి వరకు ఎందుకు వస్తారు? ఇక్కడ భిక్షాటన చేసుకోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? అంటే ఒక రకంగా సౌదీ వార్నింగ్ ఇవ్వడం, పాకిస్తాన్ తన పరిస్థితిని బయట పెట్టుకోవటం అనేది ఇప్పుడు మొత్తం పరువు పోయిన వాతావరణం అయితే అయిపోయింది. అసలు ఈ ఉమ్రా వీసాల పేరుతో సౌదీ అరేబియా చేరుకుంటున్న ఈ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా నెట్వర్క్ వీటన్నిటిపైన ఇప్పుడు జనాలు నెట్జన్లంతా సెర్చ్ చేస్తున్నారు. ఏమైతుందంటే పాకిస్తాన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్లో ఒక సంచలనాత్మక వీడియోని రిలీజ్ చేసిందని ఇప్పుడే మనం చెప్పాం. ఆ వీడియోలో ఒక పాకిస్తానీయుడు సౌదీ చట్టాలను ఉల్లంఘించి భిక్షాటన చేస్తూ దొరికిపోతే సౌదీ పోలీసులు అతనికి సంఖ్యలు వేసి అత్యంత కఠినంగా జైలుకు తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీనిపైన పాకిస్తాన్ ఎంబసీ రాసిన శీర్షిక అనేది బాగా హైలైట్ అయింది. అలాగే ఆవేదనకరంగా కూడా ఉంది. వాళ్ళు ఏమన్నారంటే హజ్ ఉమ్రా యాత్రలకు మరియు ఉద్యోగాల కోసం సౌదీ అరేబియాకు వస్తున్న పాకిస్తాన్లందరికీ ముఖ్యమైన హెచ్చరిక, స్థానిక చట్టాలను ఖచ్చితంగా పాటించండి. మక్కా మదీనా పరిసరాల్లో భిక్షాటన, అనధికార విరాళాల సేకరణపై సౌదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ అమలు చేస్తోంది. పట్టుబడితే అరెస్టు, జైలు శిక్ష మరియు జీవితకాల దేశ బహిష్కరణ తప్పవు అంటూ తీవ్ర స్థాయిలో ఒక ప్రచారం అయితే మొదలుపెట్టింది. అంటే తమ పౌరులు విదేశాల్లో చేస్తున్న ఈ యాచక వృత్తి వల్ల దేశ ప్రతిష్ట మట్టి కొట్టుకుపోతుండటంతో పాటు చివరికి ఆ ప్రభుత్వం ఇలాంటి వీడియోలతో బతిమాలాడుకునే పరిస్థితి అయితే ఉంది. ఇది $1 బిలియన్ వ్యాపారంగా మారిన ఒక పెద్ద సిండికేట్గా ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఈ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా ఏజెంట్లు పేద అమాయకులను అలాగే ప్రొఫెషనల్ యాచకులను రిక్రూట్ చేసుకుని వీసాలపైన సౌదీ అరేబియాకు పంపిస్తున్నారు. పవిత్ర యాత్రల కోసం వచ్చే లక్షలాది మంది ముస్లింల నుంచి ధర్మం పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ గ్యాంగుల పని ఇదే అని చెప్తున్నారు. ఇప్పుడు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కూడా రంగంలో దించి ఈ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోమని చెప్తున్నారు. లేటెస్ట్గా కొన్ని వివరాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి వివిధ అక్రమ కార్యకలాపాలు, వీసా నిబంధనల ఉల్లంఘన, భిక్షాటన కేసుల్లో ఏకంగా 38,616 మంది పాకిస్తానీలు డిపోర్ట్ అయ్యారు. వీరిలో ఒక్క సౌదీ అరేబియా నుంచి 27,692 మందిని వెనక్కి పంపేయగా యూఏఈ నుంచి 6,794 మంది, ఒమన్ నుంచి 2,537 మంది పాకిస్తానీయులు బూటుకాలతో తన్ని దేశం నుంచి పంపబడ్డారనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్న అంశం. ఏదేమైనా పాకిస్తాన్ సెనేట్ కమిటీకి సమర్పించిన అధికారిక వివరాల ప్రకారం ఈ సమస్య నిన్నటితో కాదు, పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం బిచ్చగాళ్ల దేశంగా చూసే ప్రమాదం ఉందంటూ పాక్ సెనేట్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చూడడం ఏంటి, పరిస్థితి అలాగే ఉన్నాయి కదా.
ఇప్పటికైనా పాకిస్తాన్ భారతదేశంపై ఏడవటము, కుట్ర కుతంత్ర రాజకీయాలు చేయటము, ఉగ్రవాదుల్ని మనమే భారత్పై ఉసుగొల్పడం లాంటి పిచ్చి పనులు మానుకుని ఫస్ట్ దేశంలోని ఆర్థిక వ్యవస్థను కొంత మెరుగుపరుచుకోవటం, అక్కడ కనీసం ఆహారం దొరికే వాతావరణాన్ని క్రియేట్ చేయటం, అక్కడ ఆకలితో అలమటిస్తున్న మరణాలను తగ్గించడం, తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు పడటం, ఇలాంటి వాటిపై దృష్టి పెడితే బాగుంటుంది. సతీష్ గారు, భారత్లో ఎన్నికల నిర్వహణపై